హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఓన్ ఛానల్ ప్రైజ్ యాక్షన్ ట్రేడర్ తెలుగు. సో మనం గమనిస్తే ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్, ఒక అసెండింగ్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది. సో వెయిట్ ఫర్ ద బ్రేక్అవుట్, ఎనీ సైడ్ కెన్ హ్యాపెన్ బ్రేక్అవుట్. సో బ్రేక్అవుట్ అయిన తర్వాతనే ట్రేడ్ తీసుకోండి, మరీ చెప్తున్నాను. సో బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయండి. బిగినర్స్ ఇలాంటి చిన్న టైమ్స్లో కొద్దిగా జాగ్రత్తగా చేయండి. సో క్లోజింగ్ కోసం అయితే వెయిట్ చేయండి. మేమైతే అగ్రెసివ్గా అయితే వెళ్తాం. సో ఎందుకంటే ఆఫ్టర్ హ్యూజ్ కన్సల్టేషన్, మంచి ట్రెండ్ కిందికి వచ్చిన తర్వాత, డౌన్ సైడ్ ట్రెండ్ వచ్చిన తర్వాత హ్యూజ్ సెల్ ఆఫ్ జరిగిన తర్వాత కంప్లీట్ కన్సల్టేషన్ అయింది. సో కన్సల్టేషన్ అనేది బ్రేక్అవుట్ వస్తే ఇలాంటి కన్సల్టేషన్ తర్వాత మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో వెయిట్ ఫర్ ద బ్రేక్అవుట్స్, అండ్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత కంపల్సరీ మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ. కంపల్సరీ ట్రేడ్ కూడా తీసుకుంటాను. సో జాయిన్ టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను అండ్ సబ్స్క్రైబ్. హాయ్ ఎవ్రీవన్, ఇక్కడ తీసుకున్న ఎంట్రీ అనేది స్టాప్ లాస్ అయితే సక్సెస్ఫుల్గా ఇచ్చేసింది. అండ్ చేయగానే ఆ బేరిష్నెస్ చూసాము. అండ్ అదొక ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్అవుట్. కంప్లీట్గా నేను చేశాను, బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ స్ట్రాటజీని అప్లై చేసేసాను. అంటే ఎలా చెప్పాను మీకు, బయ్యింగ్లో 100 క్వాంటిటీ పెట్టుకున్నప్పుడు స్టాప్ లాస్లో 200 క్వాంటిటీ పెడతాను సెల్లింగ్లో. సో 100 అనేది వెళ్ళిపోతుంది అండ్ 200 అనేది ఇప్పుడు నడుస్తుంది. 100 క్వాంటిటీ ప్రాఫిట్స్ హ్యూజ్గా వస్తాయి. ఐఎమ్ షూర్, డ్యామ్ షూర్ అబౌట్. ఎందుకంటే రీజన్ ఈజ్ వెరీ సింపుల్. సో ఫస్ట్ ఒక ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే వచ్చింది, అది మీకు డే 6లో కవర్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చిన క్యాండిల్ బేరిష్నెస్ చూడండి, మీకు అర్థమవుతుంది. కంప్లీట్ బేరిష్నెస్, అసలు బయ్యర్స్ అనే వాళ్ళు లేరు ఆ పాయింట్ ఆఫ్ టైంలో అని క్లియర్గా అర్థమవుతుంది. ఆ క్యాండిల్ చూసాకనే కళ్ళు మూసుకొని క్లిక్ చేశాను. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది ఆ లెవెల్లోనే. అండ్ 100 క్వాంటిటీ ప్రాఫిట్ అనేది నడుస్తుంది. లాస్ అయినప్పుడు 1:1 మాత్రమే లాస్ అయ్యాయి. సో ఇప్పుడు ప్రాఫిట్స్ వస్తాయి. 1:2 అనేది ఈజీగా వస్తుంది, ఎందుకంటే హ్యూజ్ సెల్ ఆఫ్, ప్లస్ ఇది ట్రెండ్ కంటిన్యూ కూడా అవుతుంది. ఎలా అంటే హ్యూజ్ సెల్ ఆఫ్ అండ్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అండ్ మళ్ళీ కంటిన్యూయేషన్. సో అలా కూడా జరుగుతుంది. సో విచ్ ఇస్ నైస్. సో ఇలాంటి ఇక్కడ కూడా జరిగింది డబల్ కన్ఫర్మేషన్. ఒకటి బ్రేక్అవుట్ ఫెయిల్యూర్, అది ఒకటి, అండ్ ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్అవుట్. సో ఈ పాయింట్ మీరు గమనించాలి. ఇది 17,500 అనేది ఎప్పుడైతే ఆ లెవెల్స్లో ఈజీగా 1:2 అయితే బుక్ అవుతుంది. హాయ్ అగైన్. సో నేను చెప్పాను, బయింగ్ పొజిషన్స్ తీసుకున్నాను. ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ నాకు కనబడిందో, సో నేను అప్పుడే ఇది కంటిన్యూయేషన్ లాగా కనబడ్డది అని చెప్పాను. అండ్ అప్పుడు పొజిషన్స్ అన్నీ అంటే సెల్లింగ్లోకి తీసుకొచ్చాను. సో నాకు ఎప్పుడైతే ఈ లెవెల్లో చేశానో కొద్దిగా టెన్షన్ అయితే మొదలైంది ఇక్కడ ఎక్కువ ఫామ్ చేసినప్పుడు. బట్ నేను స్టాప్ లాస్కి స్ట్రిక్ట్గా ఫాలో అయి ఉన్నాను. స్టాప్ లాస్ వచ్చేసి క్యాండిల్లో అండ్ ఈ ట్రెండ్ లైన్ హై. సో ఎప్పుడైతే నాకు ఇక్కడ కిందికి వచ్చిందో చూద్దాం, ఆ టైంలో నాకు 1:2 అచీవ్ కాలేదు. సో నాకు కొద్దిగా అప్పుడు డౌటే ఉండే. ఆ విక్స్ డౌన్ సైడ్ వచ్చినప్పటి నుంచి కొద్దిగా డౌటే ఉండే. 1:2 అయితే ఆ పాయింట్ ఆఫ్ టైంలో రాలేదు. సో మళ్ళీ రివర్స్ అయింది, కొద్దిగా టెన్షన్ కలిగింది. అండ్ ఎప్పుడైతే ఈ పిన్ బార్ నాకు అప్పుడే అర్థమైంది, ఇప్పుడు ఈ రీట్రేస్ జరుగుతూనేమో నాకు ఫుల్ ప్రాఫిట్స్ వస్తాయి. అదర్వైజ్ అది స్టాప్ లాస్ హిట్ అయితే ఇచ్చేయాలి, అది తప్పదు. ఇట్ ఈస్ మ్యాండేటరీ. స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు నేను కంప్లీట్గా మార్కెట్కి ఇచ్చేస్తాను. అది చాలా సైకాలజీ, పిచ్చి లేపేస్తుంది చాలామందికి. సో నేనైతే స్టాప్ లాస్ వస్తే అస్సలు వెయిట్ చేయలేదు, ఆ పాయింట్ ఇచ్చేస్తాను నేను. సో లక్కీగా నాకు పిన్ బార్ కనబడ్డది, ట్రెండ్ లైన్ దగ్గర రీట్రేస్ అయింది. సో మళ్ళీ కొన్ని పొజిషన్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో యాడ్ చేసాము, ఎందుకంటే సెల్లింగ్ అనేది నాకు క్లియర్గా కనబడుతుంది, యూజ్ సెల్ ఆఫ్ అనేది. ఇది జస్ట్ రీట్రేస్ ఎప్పుడు ఈ క్యాండిల్ వచ్చిన తర్వాత. సో 1:2 ఈ లెవెల్స్లో ఆల్మోస్ట్ 30% ఆఫ్ ది క్వాంటిటీని అయితే బుక్ చేసాము. చాలా టప్పు, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 50% బుక్ చేస్తాం. బట్ ఇక్కడ 30% బుక్ చేయడానికి రీజన్ ఈజ్ వెరీ సింపుల్. నాకు సెల్ ఆఫ్ అనేది క్లియర్గా కనబడుతుంది, మార్కెట్లో సెల్ ఆఫ్ అనేది క్లియర్గా కనబడుతుంది. సో దట్ కంటిన్యూ చేయాలని అనిపించింది. సో 30% ప్రాఫిట్ అయినా మంచి ప్రాఫిటే. ఇన్ కేస్ మళ్ళీ మీరికి వెళ్ళినా సరే ఆ 30% ప్రాఫిట్ వల్ల 70% స్టాప్ లాస్ హిట్ అనేది కవర్ అయిపోతుంది. కాబట్టి ఆ 30% అనేది నేను బుక్ చేసుకున్నాను. ఆ 70%ని ట్రైల్ చేసి వచ్చాను. అండ్ ఈ లెవెల్స్లో ఎప్పుడైతే 1:4 వచ్చిందో, 4 వచ్చిన లెవెల్స్లో 20%ని తీసేసాను. అండ్ నా దగ్గర ఉన్న 50% మాత్రమే ఉండే. ఇంకా వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది. కన్సల్టేషన్ అవుతున్నప్పుడు జరిగేది ఏంటంటే
మన ప్రీమియం డికే అనేది అవుతుంది. సో కొద్దిగా అయితే టెన్షన్లా అనిపించింది. బట్ నేను చాలా రోజుల నుంచి ఉన్నాను, ఆప్షన్స్ మీద చేస్తున్నాను కాబట్టి సో ఆ ఎక్స్పీరియన్సే బతికించింది. అండ్ సో నాకు అప్పటికి గమనిస్తున్నాను, ఈ కన్సల్టేషన్ తర్వాత బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఒక్క డౌన్ సైడ్ బ్రేక్అవుట్, ఒక మంచి క్యాండిల్తో బ్రేక్అవుట్ ఇస్తే ఇంకా ట్రైల్ చేద్దామని. సో మీదికి ఈ లెవెల్స్లోకి వెళ్ళింది. ఇది ఒక హ్యూజ్ స్పైక్ అనాలి. టెన్షన్ పెడుతుంది నాకు ఎప్పుడైతే ఇక్కడ ఒక క్యాండిల్, ఇక్కడ బేరిష్ క్యాండిల్ కనబడుతుందో, ఫుల్ బేరిష్ క్యాండిల్, ఈ క్యాండిల్ అండి, ఈ బేరిష్ క్యాండిల్ కనబడంలే. సో ఐ కన్ఫర్మ్డ్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి అని. సో ఎప్పుడైతే అది చూసిన తర్వాత సో ఇక ట్రైలింగ్ చేయడం స్టార్ట్ చేశాను. బుక్ చేయలే అప్పటికి కూడా. సో 1:5 వచ్చింది. 5 దగ్గర 50% ఉంది కదా, అందులో 20% చేశాను. అండ్ ఇప్పుడు ఇంకా 30% మాత్రమే ఉంది. ఆ 30%ని ట్రైల్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఎక్కడైనా ట్రైలింగ్ స్టాప్లో సెట్ అయితే నాట్ ప్రాబ్లం, ఇచ్చేస్తాను. అదర్వైజ్ 1:6 కూడా వచ్చింది, బట్ ఇంకా బుక్ చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, 1:6 కూడా వచ్చింది, బుక్ చేయలేదు. ట్రైలింగ్ ఇంకా చేస్తూనే ఉన్నాను. సో ఈ ట్రైలింగ్ విషయాలన్నీ మన ప్రైజ్ యాక్షన్ కోర్స్ అయిపోయిన తర్వాత చెప్తాను. బట్ రీజన్ ఈజ్ వెరీ సింపుల్. బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ స్ట్రాటజీ అప్లై చేశాను. బిగినర్స్ చేయకూడదు, అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే చేయొచ్చు. ఆబ్వియస్లీ మీకు కొద్దిగా అలవాటు అయిన తర్వాత అది అర్థమైంది అనుకుంటాను. బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ స్ట్రాటజీ ఇది అడ్వాన్స్లో చెప్దాం అనుకున్నాను, బట్ ఇప్పుడే చెప్పాల్సి వచ్చింది. ఏంటంటే బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ స్ట్రాటజీ, సెల్లర్స్ బయర్స్ స్టాప్ లాసెస్ హిట్ అవ్వడం, సెల్లింగ్ పొజిషన్ అంటే ఎగ్జిట్ అవ్వడం వల్ల సెల్ ఆఫ్ జరుగుతుంది. ప్లస్ సెల్లర్స్ వాళ్ళు సో రెండు జాయిన్ అయినప్పుడు మూమెంటం అనేది స్పీడ్గా ఉంటుంది. సో ఆ మూమెంట్ని క్యాచ్ చేద్దామని ఇందులో పాల్గొంటే 1:6 వరకు అయితే ఈ లెవెల్స్లో వచ్చేసింది. నాకు స్టాప్ లాస్ ఎత్తినప్పుడు 1:1 మాత్రమే హిట్ అయింది. సో తర్వాత 1:6, 1:4, 1:5 ఇవి ఎలా వచ్చాయి? పొజిషన్ సైజింగ్, రిస్క్ మేనేజ్మెంట్, రిస్క్ రివార్డ్ రేషియో వల్లనే ఇవంతా పాసిబుల్ అండి. నేను మార్కెట్లో స్టిల్ ప్రాఫిట్స్లో కంటిన్యూ కావడానికి రీజన్ ఇదే, అండ్ మీకు తప్పకుండా నేర్పిస్తాను. ఇది నేను ఎప్పుడైతే బిలీవ్ చేశానో అండ్ ఎప్పుడైతే నాకు అర్థమైందో అప్పటి నుంచి అయితే ప్రాఫిట్స్లో ఉండడం స్టార్ట్ అయింది. అండ్ సెల్లింగ్ చూడండి, కంటిన్యూ అవకాశాలు చాలా ఉన్నాయి. సో హైయర్ లెవెల్ రిజెక్షన్స్ ప్లస్ ప్రాఫిట్ బుకింగ్ ఇలాంటివన్నీ కారణం ఉంటాయి. సో కంటిన్యూగా ర్యాలీ చేయడం వల్ల ప్రాఫిట్ బుకింగ్ వస్తే ఆర్ఎల్స్ సెల్లింగ్ జరిగితే ఇలాగే జరుగుతుంది. జస్ట్ మనం రైట్ లెవెల్స్లో ఎంట్రీ అవ్వాలి అండ్ కంటిన్యూగా చేయాల్సిందల్లా ట్రైలింగ్ ఒక్క ట్రైలింగ్ చేయగలిగితే చాలు. వీ కెన్ సీ ఏ హ్యూజ్ ప్రాఫిట్స్ లైక్ దిస్. ప్రాఫిట్స్ అనగానే మనీలో కాదండి, రిస్క్ రివార్డ్లో చూడాలి. సో అప్పుడే అర్థమవుతుంది మీకు మార్కెట్ యొక్క రియల్. సో 1:7 కూడా వచ్చింది. చూద్దాం 1:7. సో బెటర్ టు సో నా దగ్గర ఇప్పుడు ఎంత పర్సెంట్ ఉంది? 30% ఉంది. 30% క్వాంటిటీలో సరే 1:7 దగ్గర 10% అయితే ఎగ్జిట్ అయ్యాం అండ్ 20%ని ట్రైలింగ్ చేస్తాం. ఇన్ కేస్ ఎనీ బుల్లిష్ క్యాండిల్ కనబడితే బెటర్ టు ఎగ్జిట్ ఆ 20%. ఆర్ఎల్స్ నాకైతే ట్రైలింగ్ చేయాలని ఉంది, ఎందుకంటే ఇలా 2 తర్వాత వచ్చేవి బ్రేక్అవుట్స్ ఆర్ కంటిన్యూయేషన్ అనేది మార్కెట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమవుతుందంటే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో మీరు కావాలంటే బ్యాక్ టెస్ట్ చేయొచ్చు, ఆ రిజల్ట్ మీకు అర్థమవుతుంది. సో ఎనీ బుల్లిష్ క్యాండిల్ వస్తే ఎగ్జిట్ అవుతా, అదర్వైజ్ ట్రైలింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడతాను. సో ఐ హోప్ నా పాయింట్స్ అని అర్థమైనాయి అనుకుంటున్నాను. బట్ నేను ఇన్ కేస్ అక్కడ ఎంట్రీ కాకుండా పుల్ బ్యాక్ ట్రేడింగ్లో ఎంట్రీ అయినంటే 1:10 వచ్చింది అనుకుంటా. సో ఎంట్రీ అయ్యాము, బట్ యావరేజ్లో వస్తుంది కాబట్టి మీకు తెలుసు అనుకుంటా. 2 సార్లు బయింగ్ జరిగితే యావరేజ్లో వస్తుంది ప్రైస్ అనేది. సో సేమ్ 1:2 అంతే అండి, 1:6, 7 సేమ్ అంతే. సో సేమ్ రిజల్ట్సే, బట్ మంచి ప్రాఫిట్స్ అండి పుల్ బ్యాక్ ట్రేడింగ్లో. చిన్న స్టాప్ లాస్ అండ్ బిగ్ రిస్క్ రివార్డ్. సో ఐ హోప్ ఈ పాయింట్స్ అన్ని మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను లైవ్ మార్కెట్లో. అండ్ నేను ఇక్కడ ఉన్నప్పుడే బయింగ్ తీసుకున్నాను, అది బ్రేక్అవుట్ జరగగానే ఆ బుల్లిష్ క్యాండిల్ చూస్తే తీసుకున్నాను. బట్ బిగినర్స్కి అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళకి ఎంట్రీ అయితే దొరకలేదు. హై బ్రేక్అవుట్ అయితేనే ఎంట్రీ అవ్వాలి. సో దట్ వాళ్ళకి ఎంట్రీయే దొరకలేదు, వాళ్ళు లాస్లో లేరు. బట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే స్టాప్ లాసెస్ హిట్ అయ్యాయి. సో నేను రివర్స్ చేశాను. యాజ్ ఐ సెడ్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్లో స్ట్రాటజీలో నేను ఎలా చేస్తాను అని. సో కన్ఫర్మేషన్ నాకు దొరికింది. సో సెల్లింగ్ అయితే చేశాను, మంచి ప్రాఫిట్స్లో ఉన్నాను. ఇక్కడ వచ్చిన లైవ్ క్లిప్ అనేది నేను ఎలా తీసుకున్నాను, సో ప్రతి ఒక్కటి మీకు ఈ వీడియోలోనే కంబైన్ చేసి మీకు ఇస్తాను. థ్యాంక్ యూ అండి. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి.
అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మీరు జస్ట్ మాతోటి నేను గ్యారంటీ ఇస్తున్నాను ఈ మాట, 6 months to 1 year ట్రావెల్ చేస్తే మీ అంతకు మీరే మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించుకుని ఎవరి మీద డిపెండ్ కాకుండా జస్ట్ 6 to 1 year ఫాలో అవ్వండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండి. ఈ పాయింట్స్ మీకు అర్థమైన అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేశాము. థ్యాంక్ యూ. హాయ్ అగైన్. సో నేను చెప్పాను ఏంటంటే ఇన్ కేస్ ఈ ట్రైలింగ్ చేస్తానని చెప్పాను, బట్ నాకు ఈ బుల్లిష్ క్యాండిల్ కనపడంగానే చిన్నగా కనబడ్డప్పుడు ఎగ్జిట్ అయ్యాను 1:8 లెవెల్స్లో. ఎందుకంటే ఆప్షన్స్లో ప్రీమియం డిక్ అనేది హ్యూజ్గా వస్తుంది చిన్న బయింగ్ జరిగినా సరే. సో ఆ కారణం వల్ల ఇక్కడ ఈ లెవెల్స్లో 1:8 దగ్గర అయితే ఎగ్జిట్ అయిపోయాను. అండ్ ఇన్ కేస్ లో బ్రేక్అవుట్ అయితే మళ్ళీ సెల్ చేస్తాను, నాట్ ఏ ప్రాబ్లం. బట్ 1:8 లెవెల్స్లో కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోయాము, మిగిలిన 20% క్వాంటిటీ. అగైన్ నేను చెప్పాను ఈ 1:8 లెవెల్స్లో ఈ లెవెల్స్లో వచ్చింది 1:8. నాకు ఎప్పుడైతే 1:8 వచ్చిందో నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను, మొత్తం కంప్లీట్గా పొజిషన్స్ అన్ని స్క్వేర్ ఆఫ్ చేశానని చెప్పాను. అండ్ యాజ్ వెల్ మళ్ళీ చెప్పాను ఈ లో బ్రేక్అవుట్ అయితే మళ్ళీ ఎంటర్ అవుతానని చెప్పాను. బట్ ఇక్కడ ఎంటర్ అవ్వడానికి టైం ఉందా? ఇంకా జస్ట్ 3 minutes 1 minute ఉంది. చూస్తే గమనించండి, బ్రేక్అవుట్ అయితే ఈ క్యాండిల్లోనే వచ్చింది మంచి. ఇన్ కేస్ అది ఒక 3 o'clock, అరౌండ్ 2 o'clock, 1 o'clock ఇలాంటి పాయింట్ ఆఫ్ టైంలో ఇలా బ్రేక్అవుట్ వచ్చినట్టు నేను తప్పకుండా ఎంటర్ అయ్యండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే మంచి బ్రేక్అవుట్ వచ్చింది, మంచి సూపర్ బ్రేక్అవుట్ వచ్చింది. బట్ బ్రేక్అవుట్ ఎప్పుడు వచ్చింది? జస్ట్ 10 minutes 5 minutes ఉన్నాయి. ఇన్ కేస్ ప్రాఫిట్స్ వచ్చినా మీ బ్రోకర్ అనేవాడు ఏం చేస్తాడంటే కంప్లీట్గా పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేస్తాడు. సో నో యూజ్ అనే ఉంటుంది, ఎందుకంటే లాభం అనేది ఏం ఉండదు అక్కడ మీరు సరిగ్గా గమనిస్తే. బట్ మూమెంట్ అనేది మంచిగానే ఉంటుంది. బట్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. జస్ట్ 5 minutes ఆర్ 10 minutes ఇలా ఉన్నప్పుడు ట్రేడ్ తీసుకోవడం అనేది, మరీ మీరు ఎక్స్పీరియన్స్ అయితేనే తీసుకోండి, కానీ బిగినర్స్ అయినా ఆర్ నార్మల్గా జస్ట్ అలా అవుతున్నప్పటికీ తప్పకుండా మీరైతే ఎగ్జిట్ అవ్వండి. సో చూడవచ్చు మీరు 3:30 అయితే అవుతుంది, మార్కెట్ క్లోజ్ అయింది. మంచి మూవ్ అయితే ఇచ్చింది, మీరు గమనించవచ్చు. కావాలంటే ఒక 50 points 60 points, సారీ ఇది నిఫ్టీ కాబట్టి ఆల్మోస్ట్ 30 points 20 points విచ్ ఈస్ ఎ నైస్ మూవ్. అది నార్మల్ టైంలో అసలు 20 points అంటే కొన్నిసార్లు రేంజ్ బౌండ్ మార్కెట్లో అటే తిరుగుతుంది. సో మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చేవి. బట్ నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే జస్ట్ 10 minutes 5 minutes ఉన్నప్పుడు మీకు మంచి ట్రేడ్ సెటప్ వచ్చిన, సో డోంట్ టేక్ ఇట్. I hope you understand. Thank you.